లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవివత్ బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ మమ ప్రసన్నా వరాం కుశౌపాసమభీతిముద్రాం కరైర్వహంతిం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం త్వాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ దుర్గామణీశ్వరాభ్యాం నమః. విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. మనకి ఇప్పుడు శుక్రమహాదశ, ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తుంది. అయితే మనకు శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ 5, 2025 సంవత్సరం నుంచి ఫిబ్రవరి 1వ తేదీ 2026 సంవత్సరం వరకు కూడా శుక్ర మోఢమి జరుగుతోంది. అంటే మనకి ధనాన్ని ఇచ్చేది, భార్యనిచ్చేది, స్థలాలనిచ్చేది, ఇల్లుల్నిచ్చేది, సుఖ సంతోషాలనిచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు, అస్తంగత్వగతుడయ్యాడు. అంటే రవితో యూనియన్, రవితో కలిశాడు. కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం, చాలా బ్రైటర్ గ్రహం, చాలా లైట్ ఎక్కువ కదండి మనకి. ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం. ఇప్పుడు బయట పట్టపగలు 12 గంటలకి మనం 200 వాట్ల బల్బు పెట్టామనుకోండి, ఎంత వెలిగిస్తున్న 200 వాట్లు ఆ పగలు అసలు ఏం కనబడదు. మనకు సూర్యుడి కాంతి ముందు అది కళావిహీనం అవుతుంది. అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే 200 వాట్లు అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది. అంటే ఏమైందనమాట, సూర్యకాంతి ఆ యొక్క 200 వాట్ల లైట్ని లాగేసింది. అదేవిధంగా మనకి ఈ శుక్రమోఢవిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని, శుక్రుడి యొక్క శక్తిని, శుక్రుడి యొక్క కాంతిని అంతా లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు. దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు. ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన? మన ఫ్రెండ్ అప్పు అడుగుతాం మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి, ఇంక మనకేమిస్తాడు ఆయన? ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు. కాబట్టే మూఢాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు. ఎందువల్లంటే ఆ అమ్మాయికి ఆ అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి, మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి. వీడు మొగుడు, నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి, గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి. అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట. అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్, మ్యూచువల్ కాన్ఫిడెన్స్. ఫోన్ ఏదన్నా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే, ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుగా వచ్చినా, బయటికి వెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు, దేంతో ఉన్నావు, నువ్వు దేంతో కులుకుతున్నావు, ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే. కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్ర బలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతా ఉంటది. ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్యే శత్రువు కింద కనబడుతుంది. పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో పోన్లే, బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు. ప్రతిరోజు, ప్రతి సంవత్సరము, ప్రతి నెల ఇంకా అలా జీవితాంతం ఎత్తుపొడుపు మాటలతో వీడు భరించలేక విడాకులకు వెళ్ళిపోతారనమాట, భార్య అయినా భర్త అయినా. ఇదే శుక్రుడు వీక్గా ఉంటే. కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూఢంలో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా, చేయకూడదా, పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, అసలు జాతకం ఎలా ఉంది, అసలు ఆ పెళ్లి కొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది, ఆ యొక్క పెళ్లి కూతురు శుక్రగ్రహం ఎలా ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. ఒక జ్యోతిష పండితుడిని అడగాలి. అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి, గురు పరంపరలో రావాలి. అప్పుడే మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు.
ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వచ్చే వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్ర పండితులు లేరు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియల్ ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా. అందువలన మనకి జ్యోతిష్యం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం, ప్రజలు ఉండడం జరుగుతోంది. కాబట్టి మనం మరి ఏం చేస్తారు, మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా. అడగ ఊరికనే జ్యోతిష్యం ఒకటి, తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి, ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు. అసలు గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు, పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు. కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డ పేరు. అందువలన ఇది కూడా శుక్రదోషమే. అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి. అందువల్లనే మోడర్న్ సైన్స్ని, నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము. అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మా గురువు గారులు అందరూ కూడా, మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు, అలాగే మనకి సుసర్ల దుర్గా ప్రసాద్ గారు రాజమండ్రి, ఇలా మంచి గురువులు ఉండేవారు. చల్లా రామగణపతి శాస్త్రి గారు రాజమండ్రి, చల్లా గణపతి శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి, వీళ్ళంతా కూడా. ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు. ఇలా రేలంగి గారు, నేమాని గారు, వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు. పెద్ద తరం అదంతా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పరంపరలో మనకి మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం, వెళ్ళడం, గొల్లపూడికి, రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది. దానివల్లే లాస్ట్ 10 years మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే, శకుంతలాదేవి కూడా లాస్ట్ 10 years ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధురకృష్ణ గురువు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు. ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమారామలింగ కళ్యాణ మంటపంలో మేము జ్యోతిష సదస్సులు నిర్వహించేవాళ్ళం. మరి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు, ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా జ్యోతిష్ శాస్త్రంలో. వాళ్ళు వచ్చి చెప్పేవారు. కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువు గారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము థీసిస్ సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు మాకు కల్పించారు. కాబట్టి వారి యొక్క మా మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు ఎవరండి, ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు. కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి. కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికైతే కావాలనుకుంటున్నారో సందేహాలు, అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు. అంటే కంప్లీట్గా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి, ఇచ్చి వాట్సాప్ చేయండి. నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము, ఎత్తలేము. సో అమెరికా మన ఆఫీసు. డబ్బుల కోసం ఏం భయపడద్దు, డబ్బులు కాదు. మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువులైనటువంటి స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, ప్రభాత్ రంజన్ సర్కార్, ఆనందమూర్తి గారు, రమణ మహర్షి, ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం. కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి 200 దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి. 300 బ్రాంచీలు ఇండియాలో ఉన్నాయి. అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము. అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా 10,000 మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి. ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి, యూట్యూబ్లో చూడండి, అన్నీ ఉంటాయి. అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది. కాబట్టి మీరంతా కూడా కక్కుర్తి పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి. ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి, మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసుకోండి. మరి మా చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య, మరి దత్తు, ఇలాగా మా వేణు, వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళ తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు. కాబట్టి ఉపయోగించుకోండి. మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు, కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇక శుక్రగ్రహం ఏ విధంగా 12 రాశుల వారికి, ద్వాదశ రాశుల వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం. వృశ్చిక రాశి, అసలే వృశ్చిక రాశి పాపం నరేంద్ర మోడీ గారు పాపం. ఆయన మొత్తం భారతదేశాన్నే పరిపాలిస్తున్నా సరే రకరకాల సమస్యలు. మోడీ గారికే సమస్యలు, ఇంకా మామూలు వాళ్ళకు ఉండవా? కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు బాధపడకండి. మీ మీద పగబట్టేసిన రాహుగ్రహం అర్ధాష్టమం, శని పంచమం, గురుడు అష్టమం, ఇంకేం చేస్తారు మీరు పాపం. అందువల్ల శుక్రుడు మిమ్మల్ని రక్షించేవాడు శుక్రుడు ఉన్నాడు. కాబట్టి ఆ శుక్రుడు కూడా వీక్ అయిపోయి ఫిబ్రవరి 1వ తేదీ వరకు 2026 సంవత్సరం వరకు ఉన్నాడు. కాబట్టి
కాస్త శుక్రుడు వచ్చేంత వరకు ఏమీ బాధపడకండి, పనులు అవ్వట్లేదని. ఉద్యోగాల్లో బ్రహ్మాండంగా మీరు సాధిస్తున్నారు. ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు కూడా బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది. బంధువులతో హాయిగా తీర్థయాత్రలు ఇవన్నీ కూడా మీరు తిరుగుతూ ఉంటారనమాట. ప్రభుత్వ సంబంధం నుంచి మీకు కొన్ని శుక్రమహాదశ వల్ల కొన్ని లాభాలు జరుగుతాయి. ముందు ఈ మెంటల్ టెన్షన్ పోవాలి, ముందు ఈ అర్ధాష్టమ రాహు పోవాలి. అప్పుడు దాకా 25 నవంబర్ 2026 సంవత్సరం వరకు మీరు ఏ పని చేసినా కూడా భ్రష్టత్వం అన్నట్టుగా చేసేస్తాడు. మెంటల్ టెన్షన్, మీరు మంచి చేసినా సరే చెడు అన్నట్టు ఉంటుంది. పిల్లలు రాక్షసులై మీకు ఈ ఏడిపించడం జరుగుతుంది. అండ్ వృశ్చిక రాశి వాళ్ళకి కొత్త కొత్త స్నేహాలు అనేటటువంటివి వచ్చేస్తాయి. పాత స్నేహితులు మంచోళ్ళైనా సరే వాళ్ళని వదిలేసి వాళ్ళని అపార్థం చేసేసుకొని మీరు కొత్త కొత్త స్నేహాలు చెడ్డోళ్ళతో చేస్తున్నారు. అటు చెప్పినా మీకు ఎక్కడదో ఇప్పుడు చెప్పడం కూడా వేస్ట్. అందువల్ల మోసపోవాలి. మీరు మోసపోయిన తర్వాతే అప్పుడు కరెక్ట్గా ఎవరం క్షవరం అయిన తర్వాత ఎవరం వచ్చిందనేటటువంటి సామెత ప్రకారంగా మీకు ఉంటుంది. అండ్ ఆదాయాలు ఎలా ఉంటాయంటే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. బాడీని బ్రహ్మాండంగా బిల్డ్ చేసుకుంటారు. జిమ్కి వెళ్తారు చక్కగా, మా పార్థులాగా మంచి అర్జునుడిలాగా మంచి స్టైల్గా డ్రెస్సింగ్ అండ్ మంచి ఎనర్జెటిక్గా ట్రిమ్గా. శుక్రుడు అంటే ఏంటండి, చక్కగా సెంట్లు వేసుకోవడం, చక్కగా ట్రిమ్గా ఉండడం, ఇది శుక్రుడు. అందుకనే చూడండి, శుక్రుడు ఎవరికైతే బాగుందో చక్కగా ఆడవాళ్ళు చీరల మీద చీరలు కొంటారు. అమెజాన్ కంపెనీని పోషించేదే ఆడవాళ్ళు. ఆ భర్తలు బిల్లులు కట్టలేక తర్వాత సంగతి తర్వాత. కాబట్టి ఈ రకంగా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త మనశ్శాంతి అనేటటువంటిది వస్తుంది. ఆడబడుచులు అత్తగారిని మీరు ఎంత బాగా చూసుకున్నా, ఎన్ని జీడిపప్పు కూరలు వేసి పెట్టినా కూడా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఫిబ్రవరి 1, 2026 సంవత్సరం వరకు మీకు ప్రాధాన్యత ఇవ్వరండి. ఆ తర్వాత నుంచి మీకు చక్కగా ప్రాధాన్యత అనేది వస్తుంది. హాయిగా శుక్రమహాదశ ఉన్నటువంటి వాళ్ళు మా చంద్రమౌళిలాగా, చంద్రగుప్త మౌర్యలాగా చక్కగా సోఫాలో పడుకోవడమే. చంద్రగుప్త మౌర్య మహారాజు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఆ విధంగా ఈ వృశ్చిక రాశి వారు చక్కగా హ్యాపీగా ఉండండి. టెన్షన్స్లో బొర్రలు పాడు చేసుకోవద్దు. మనకి శుక్ర మహాదశ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడండి. ఫిబ్రవరి 2, 1 తర్వాత మీరే కింగ్లు. డిపార్ట్మెంటల్ స్టోర్, చిన్న వ్యాపారాలు నేను చూసుకోవద్దు. మీరు కిరాణా వ్యాపారం పోటీ ఇవ్వండి డిపార్ట్మెంటల్ స్టోర్స్కి. హోటళ్ళు పెద్ద పెద్ద పెట్టాల్సిన అవసరం లేదు, చిన్న చిన్న సుబ్బయ్య హోటల్ ఎలా వచ్చిందండి? చిన్న కష్టపడ్డారు కాబట్టి ఈరోజు సుబ్బయ్య గ్రూప్ సూపర్ అయిపోయింది. అలాగ మంచి పేరు తెచ్చుకుంటారు మీరు. కాబట్టి ఈ రకంగా పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి చిన్నమస్తా అమ్మవారండి. ఈ అమ్మవారు పూజ చేసుకోవాలి చక్కగా. చిన్నమస్తా అమ్మవారికి ఓం చిన్నమస్తాయ నమః అంటూ మంత్రం మేము ఇస్తాం. హోమాన్ని చక్కగా చేసుకోండి. ఆ అమ్మవారికి చక్కగా జీడిపప్పు పెట్టండి. ఎవరో చెప్పారని చెప్పేసి ఇక మటను చికెను మందు పెట్టారనుకోండి, తర్వాత కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి. అలాగే చెడ్డవాళ్ళతో స్నేహం చేయకండి. ఇప్పుడు ఈ మధ్యన ఏంటంటే రేటింగ్ వస్తున్నాయని చెప్పేసి ఈ యొక్క ఛానల్ వాళ్ళంతా కూడా వాడు చెడ్డోడైనా సరే వాడికి జ్యోతిషం వచ్చినా రాకపోయినా కూడా వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూలు చేసేయడం. క్యారెక్టర్ ఉండొద్దండి, ఎథిక్స్ ఉండొద్దా మనకి? ఎథిక్స్ని చూస్తాడు శుక్రాచార్యుడు. శుక్రాచార్యుల వారు రాక్షస గురువు అయినప్పటికీ కూడా చాలా స్ట్రిక్ట్ బృహస్పతి కంటే కూడా. కానీ హెల్పింగ్ నేచర్లో శుక్రాచార్యుల వారు ముందుకు వస్తారు బృహస్పతి కంటే కూడా, ఇందులో ఏ డౌటు లేదు. అందువలన పరిహారాలు ఈ విధంగా చేసుకొని చిన్నమస్తా అమ్మవారికి చక్కగా, పేదవారికి, తర్వాత ఈ యొక్క సాధువులకి, వికలాంగులకి అందరికీ కూడా దాన ధర్మాలు చేసుకోండి. బీరువాల్లో డబ్బు బయటికి తీయండి అమ్మా. బీరువాలో దాచేసి అలా పెట్టేసి నా డబ్బు నా దగ్గరే ఉండాలా, పిల్లలు పెరిగిపోవాలా అంటే కుదరదు. ఈ రకంగా చేసుకోండి. బ్రహ్మాండంగా ఈ 2026లో ఉంటుంది. శుభమస్తు.